అది ఈరోజు చాలా మంచి రోజంట. వెంకటేశ్వర స్వామి గుళ్ళో స్వామికి పూజలు చేపిద్దామని బయలుదేరాం. అవునా? మరి మీరెక్కడికి? మేము షాపింగ్కి బయలుదేరామేజీ. మంగళవారం పూట వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్చనలు అభిషేకాలు చేస్తారన్న కొత్త విషయం మీరు చెప్తేనే తెలిసింది. ఇంత ఉదయాన్నే షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తారన్న కొత్త విషయం మీరు చెప్తేనే తెలిసింది. ఎవరికి వాళ్ళు ఏదో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎవరి దారుల్లో వాళ్ళు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని అర్థమవుతుంది. అడ్డదారిలో తెలుసుకోవాలని ప్రయత్నించడం తప్ప ఎదురుగా నిలబడి సూటిగా ఎవ్వరూ మాట్లాడరు. నా మీద అనుమానంతో నా కుటుంబం తప్పు చేస్తుందంటే ఆ తప్పు నేను చేసినట్టే. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీకేం తెలియాలి? శృతికి నాకు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు తన్ని తీసుకొచ్చాను? ఇదేగా మీ అనుమానం? ఎందుకు తీసుకొచ్చాను అన్నదానికి సమాధానం నేను చెప్పకుండానే ఈరోజు మీకు అర్థమవుతుంది. ఇక తనకి నాకు మధ్య ఉన్న సంబంధం అంటారా? నేను చెప్పినట్టుగాని మీరు ఊహించుకున్నట్టుగాని మా మధ్య ఏ సంబంధం లేదు. సరే, ఆ డాక్టర్ అమ్మకు నీకు సంబంధం లేదు అని అన్నావు, బావుంది. మరి నాకున్న సంబంధం ఏమిటి? ఈ కథలో నేను ఉన్నానన్నావు, ఎలా ఉన్నాను? చాలు జయమ్మా, మీ మనసులో చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పటం కాదు, చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు బాధపడకూడదని దాచిపెట్టి ఆ బాధ నేను మాత్రమే భరించాను. ఇక దాచిపెట్టడంలో అర్థం లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటున్న నిజాన్ని మీ ముందుకే తీసుకొస్తాను. వెయిట్ చేయండి. నన్ను నిద్ర లేపి మరీ రెడీ చేసావు. ఇప్పుడు చూడు, వెళ్ళి ఆయనే తీసుకొస్తానంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ బాధ ఏంటి? నిద్రపోలేదనా? ఏజీ నిజాన్ని ఆయనే చూపించబోతున్నారనా? అంటే ఏ నిజం చూపిస్తారా అని. అందుకే అక్క, ఇన్ని రోజులుగా దాచాను అంటున్నారు, ఇప్పుడు తీసుకొస్తాను అంటున్నారు. నిజం దాచారని అర్థమైంది. మనం తెలుసుకోవాలి అనుకున్నా తను తీసుకొస్తాను అని వెళ్లారు కదా. ఎవరిని తీసుకొస్తారు అనేది అర్థం కావడం లేదు. చెప్పాను కదా జయమ్మ, మా ఏజీ శ్రీరామచంద్రుడని. చాలే, అన్నీ నువ్వే అంటావు. చివరికి మా ఆయన దేవుడు అంటావు. భార్యాభర్తలు అన్న తర్వాత ఆ మాత్రం ఉండాలని మీరేగా అన్నారు. అన్నాను లేవే, బుద్ధి తక్కువై అన్నాను. ఆ తర్వాత ఇంతకీ వాడు ఎవరిని తీసుకురావాలనుకుంటున్నాడు అదే అర్థం కావడం లేదే. అదే నాకు కూడా అర్థం కావట్లేదు జయమ్మ. ఆయన చూపించబోతున్న నిజం ఏంటి? చూడండి, జయమ్మకి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ ఇంటికి రాబోయేది మీరే అని అర్థమవుతుంది. నా ఊహే నిజమై ఈ ఇంటికి మీరు వస్తుంటే
ఇంకా ఈ ఇంటిలో నాకు పని లేదు. ఆయన ప్రాణంగా ప్రేమించి మీరుండగా నేనుండాల్సిన అవసరం లేదు. మీరొస్తే మీకు అడ్డుగా నేను నిలబడను. అలానే ఆయన్ని మర్చిపోలేను. ఆయనతో గడిపిన ఈ కొద్ది రోజులే నా పూర్తి జీవితం అనుకుని ఇలాగే ఉండిపోతాను. నా బ్రతుకులో కానీ నా మనసులో కానీ ఎవ్వరికీ చోటు ఇవ్వలేను. ఆయన జ్ఞాపకాలతో జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాను. ఏజే ఎవరిని తీసుకొస్తున్నారు? ఇంతకాలం దాచి ఇప్పుడు మన ముందుకి తీసుకురాబోతున్నా నిజమేంటి? కాసేపట్లో చూస్తాం కదా అని మనసుకు సర్ది చెప్పుకున్నా ఏం చూడాల్సి వస్తుంది, ఎవరిని చూడాల్సి వస్తుందో అని టెన్షన్గా ఉందక్క. నా బిడ్డ నిజాన్ని తీసుకొస్తానని వెళ్ళాడు. ఆ నిజం భానుని బాధ పెట్టేదయి ఉండకూడదు. భాను గడప దాటి వెళ్లే పరిస్థితిని మాత్రం రానివ్వకు స్వామి. నా బిడ్డే ప్రాణంగా బ్రతికే అమాయకురాలికి అన్యాయం చేయకు స్వామి. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. అదే మీ ఫైనల్ డెసిషనా? ఎస్, ఇందులో ఇక మార్పు ఉండదు. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అది మన వరకే. కానీ ఇప్పుడు మీరు తీసుకునే ఈ డెసిషన్ వల్ల కుటుంబంలో అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సమస్యలకి భయపడి నిర్ణయాన్ని మార్చుకోలేను. అన్నిటికీ సిద్ధపడే డెసిషన్ తీసుకున్నాను. చూశాక ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అదే నాకు సమాధానం తెలియని ప్రశ్న. చూద్దాం. ముందైతే ఇంటికి తీసుకెళ్ళటానికి ఏర్పాట్లు చేసావు కదా? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. తనకి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. ఒక పావు గంటలో స్పృహలోకి రావచ్చు. ఏజే తీసుకొచ్చేది ఎవరిని? ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి, సమాధానాలు ఏజే దగ్గరున్నాయి. బావా, ఓ బావా, ఓరి అమ్మ బడవా, ఓ బావా, 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 బావాయ్. వీడు ఆ అరుపు అరిచాడంటే మళ్ళీ ఏ దరిద్రపు వార్త మోసుకొస్తున్నాడో. బావా, అది అది ఆగాగు. ఆయాసానికి గుండె ఆగిపోగలదు. ఓ సొక్క నీళ్లు తాగు. బావా, తాగు. ఇంకెన్ని తాగాలి బావా? శుభవార్త, దుర్వార్త ముందది చెప్పు. నీకు దుర్వార్త చెప్తానా బావా? నువ్వు శుభవార్తనే మొదలు పెడతావు, చివరికి అది దుర్వార్తే అవుతుంది. లేదు బావా, ఈసారి అది చాలా పెద్ద వార్త. మరీ అంత పెద్దదైతే వద్దులేరా బామ్మర్ది, బరువు మొయ్యలేం.
నువ్వట్ట ఏనుగు పిల్లల అడ్డడిపోమాక. కాలు జారిగాని మీద పడ్డావంటే శవాన్ని సాపలో చుట్టి తీసుకుపోవాల్సి వస్తుంది. ఊరుకో బావా, అలాంటి మాటలు మాట్లాడుకో. ఈ సెంటిమెంట్లకేం కొదవలేదు, విషయం చెప్పి తగలడు. ఏజే క్లోజ్ హిస్ హిస్టరీ. ఏజే కదవండి క్లోజ్ పనిట్టారు. ఏజే కా స్టోరీ క్లోజ్ హో గయా. ఏజే కథకు ముగింపు చెప్పాడు బావా. ఏజే కథ లటక్కు అచ్చ తెలుగే నీకు పూర్తిగా రాదు. మరీ ఇన్ని భాషలంటే కష్టం గాని అచ్చ తెలుగులోనే విషయం చెప్పి తగలడు. అదే బావా, ఏజే గురించి తెలుసుకోవాలని ఏ ఇంటికైతే వెళ్ళి ఆడదాని చేతిలో తన్నులు తిన్నావో, ఏ ఇంటికెళ్ళి కుక్కలతో వాళ్ళంతా పీకిచ్చుకున్నావో, ఆ తర్వాత గుంపుతో మొత్తం కుమ్మించుకున్నావే. ఒరేయ్, నువ్వు వార్త చెప్తున్నావా, జరిగిన అవమానం గుర్తు చేసి గుండెల్లో కెలుకుతున్నావా? కష్టం చెప్పాక సుఖం చెప్పాలంటారు కదా బావా. అసలు విషయం చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే పళ్ళు రాలగొట్టమని కూడా చెప్పారా? అబ్బా, ఏంటి బావా ఈ మధ్య నువ్వు మ్యాన్ హ్యాండిల్ కూడా ఎక్కువ చేస్తున్నావు బావా. ఒరేయ్, విషయం తప్ప ఇంకొక మాట నీ నోట్లోంచి బయటకొచ్చిందా విషమిచ్చి చంపేయగలను. ఏంటది? ఆడాళ్ళు చూడు రేపొచ్చి. ఏజే ఆ ఇంట్లో దాచిపెట్టిన వాళ్ళని రేపు డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తున్నాడంట బావా. ఈ ముక్క చెప్పడానికి ఇంత సీను, ఇంత సాగదీత అవసరమా? రాగానే చెప్పేస్తే కిక్కేముంటుంది బావా. సరేలే, ఇంతకీ ఆ తీసుకొస్తున్నది ఎవరిని? అది మాత్రం తెలియదు బావా. అది తెలియకనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెయిటింగ్స్. అక్కడ వాళ్ళకన్నా ఇక్కడ విషయం తెలియడమే ముఖ్యం. ఏజే జీవితంలో నాకు తెలియని ఆ క్యారెక్టర్ ఎవరు? ఆ క్యారెక్టర్ ని అంత గుట్టుగా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ మనిషి ఏజేకి ఏమవుద్ది? ఆణ్ణి దెబ్బ కొట్టడానికి మనకి ఎలా ఉపయోగపడుద్ది? బావా, ఇక్కడ ఏకపాత్రాభినయం చేస్తూ కూర్చుంటే ఆ విషయాలు తెలియవు. అక్కడికి పోవాలి. ఆ జ్ఞానం ముందుండాలా. ఎమర్జెంట్ గా వెళ్దాం పద. అరే బావా, ఆ ఇంట్లో కుక్కలు గట్రా ఈసారి నీ తొడకు నా తొడటెత్త బావా. పద బావా. ఉంటే మాత్రం ఇచ్చేయిరా. పాపం ఓ నెల సప్పరించుకుంటూ కూర్చుంటాను. చూసింది సారు, పద. ఆగు. ఆగు. నిన్నే.
ఎవరేజే? ఎవరి అమ్మాయి? మీరు మాకు చూపిస్తాను అన్న నిజం ఈ అమ్మాయేనా? అవును. ముందు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు. ఎవరి అమ్మాయి? ఏమిటి నువ్వు చూపించాలనుకున్న నిజం? తొందరపడకండి జయమ్మ, తీసుకొచ్చారుగా నిజాన్ని. ఆయనే చెప్తారు ఎవరా నిజం, ఏంటా నిజం అని. ఇప్పటి వరకు ఎవరు వస్తున్నారా అని ఎదురు చూశాం. తను ఎవరు ఏంటి అనేది చూడనివ్వకుండా మొహం దాచుకుందేంటి? మీ అందరికీ తనెవరో చూడాలని ఉంది, అంతేగా? ఎంతకాలం ఏదో దాస్తున్నానని గూఢచర్యం చేశారు. నేను దాచిన నిజాన్ని తెలుసుకుంటానని ఛాలెంజ్లు చేశారు. డిక్కీలో ఫాలో అయ్యి మరి నిజాన్ని తెలుసుకోవాలనుకున్నారు. చివరికి మా అమ్మ, మీరు అందరూ ఫాలో అవ్వాలని చూశారు కదా. ఇప్పుడు చూడండి నేను దాచిన నిజాన్ని. అబ్బాయా? ఇతను సూరజ్. మీ ఎవరికి ఇతనెవరో తెలియదు, ఒక్క జయమ్మకు తప్ప. ఇతనే నేను మీ దగ్గర దాచిన నిజం. ఇతనే ఆ ఇంట్లో నేను దాచిపెట్టిన నిజం. బాబు, ఏమిటయ్యా, ఏమిటి డ్రెస్సు? అసలేమైంది నీకు? పలకరిస్తే పలకడానికి, చూడగానే గుర్తుపట్టడానికి తన మానసిక పరిస్థితి బాలేదు. మతిస్థిమితం కోల్పోవడం వల్ల
అతనికి తెలియని ప్రపంచంలో తను బతుకుతున్నాడు. హా,